హాయ్ ఫ్రెండ్స్, సుమారుగా 150 సంవత్సరాల క్రితం కడపను ఈస్ట్ ఇండియా కంపెనీ వాళ్ళు పాలించిన సందర్భంలో తాగునీటి అవసరాల కోసం ఊటుకూరు వద్ద 10 బోర్లు వేసి భూగర్భ ట్యాంకులో నీటిని నిల్వ చేసేవారు. అవసరమైనప్పుడు వాటిని గ్రావిటీ ద్వారా కడప కలెక్టరేట్కు తీసుకెళ్లేవారని స్థానికులు చెబుతున్నారు. మీరు గనక కడప జిల్లాలో బ్రిటిష్ కాలం నాటి భూగర్భ వాటర్ ట్యాంక్ ని చేరుకోవాలనుకున్నట్టయితే సీకేదిన్నె మండలం ఊటుకూరు సమీపంలో ఈ ట్యాంక్ అయితే మీకు కనిపిస్తుంది. ఈ భూగర్భ వాటర్ ట్యాంక్ ని 1890లో బ్రిటిష్ వారు నిర్మించారు. రాజుల కాలం నాటి కారాగారం అని, ఖైదీలను అక్కడ చిత్రహింసలు పెట్టేవారని, సమీపంలో బొగ్గువంక ప్రాజెక్టు ఉండడంతో ఆ గృహం నీటి అవసరాల కోసం ఏర్పాటు చేసిన సంపు అయి ఉండొచ్చని ప్రచారాలు సాగాయి. కడప నగరానికి దాదాపుగా 25 కిలోమీటర్ల దూరంలో ఉన్న నిర్మానుష్యమైన ప్రాంతము, పైగా శ్మశానం కావడంతో అటువైపు ఎవరు వెళ్లరు. నవాబులు లేదా బ్రిటిష్ కాలం నాటి రాజభవనాలు వరండాలను పోలి ఉంటుందని మరికొందరు అంటున్నారు. సైనికులు తలదాచుకునే బంకర్ అయి ఉండొచ్చని చరిత్రకారులు, పురావస్తు శాఖ అధికారులు అభిప్రాయపడుతున్నారు. ఎలాంటి సిమెంట్, కాంక్రీట్ వాడకుండా కేవలం శుద్ధగుజ్జుతో నిర్మించిన ఈ ట్యాంక్ నేటికి కూడా చెక్కు చెదరలేదంటే మీరు ఆశ్చర్యపోతారు. లోపలైతే గబ్బిలాలు భయంకరంగా ఉన్నాయి.